మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం మహాక్షేత్రం భక్తజన సంద్రమైంది. తెల్లవారుజాము నుంచే పాతాళగంగ వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఆలయ ప్రాంగణమంతా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఓంకారనాదంతో మారుమోగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దేవస్థానం ధర్మకర్తల మండలి నెంబర్ సుబ్బారావుతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన తండోపతండాలుగా శివభక్తులు అయితే శ్రీశైల క్షేత్రానికి వచ్చారు. పురవీధులన్నీ కూడాను భక్తజన సందర్భంగా మారింది. ఉదయాన్నే పాతాళగంగ వద్ద పుణ్యస్థానాలను ఆచరించి పెద్ద ఎత్తున ఈ యొక్క అంటే ఓంకారనాథంతో శ్రీశైల క్షేత్రం అంతా కూడా మార్మోగుతుంది. పాతాళగంగ వద్ద అంటే ఈ యొక్క అంటే పుణ్య స్నానాలను చేస్తే ఎటువంటి పాపమైనా కూడా హరించకపోతుందనే ఒక నానుడితో ప్రతి ఒక్కరు కూడా పుణ్యస్థానాలను ఆచరించిన తర్వాతే శివనామస్మరణతో శ్రీశైల క్షేత్రానికి వచ్చి బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వాళ్ళను దర్శిస్తారు. సప్త నదుల సంగమైన కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహారిణి, భవనాశి ఈ యొక్క నదుల సంగమమే సప్తనదుల సంగమం సంగమేశ్వరుడు. ఈ యొక్క సంగమేశ్వరుడు సంబంధించిన ఆ యొక్క నది ప్రవాహం కృష్ణానది వద్ద ఉన్న పాతాళగంగ వద్ద లోతైన ఈ యొక్క అగాధమైన కృష్ణానది వద్ద పుణ్యస్థానాలను ఆచరిస్తే ఎంతో పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకంతో ఈ యొక్క అంటే పుణ్యస్థానాలను ఆచరించిన తర్వాతనే శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారిని దర్శిస్తారు. ఈ కోణంలో ఆలయాల కిల్లాగా ఉన్న నంద్యాల జిల్లా అంతా కూడా సవాయి ఆలయాలకు నిలయంగా ఉంది. ఉదయాన్నే అంటే వేకువజామున మంగళ హారతులను ఇచ్చిన తర్వాత స్వామి అమ్మవార్లకు దర్శనానికి శ్రీశైల అధికారులు అయితే దర్శనాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే తండోపతండాలుగా వస్తున్న శివభక్తులకు అయితే కావచ్చు, భక్తులకు కావచ్చు పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేశారు. ఈ క్రమంలో శ్రీశైలం ఒక్కడే కాకుండా మహానంది, ఓంకారము, అలాగే గుండ్ల బ్రహ్మేశ్వరము ఇలా మొత్తం అన్ని శైవ క్షేత్రాలు కూడా భక్తులతో కిక్కిరిసిపోతుంది. లక్షలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రానికి వస్తున్నారు. ఈ కోణంలో మన వద్ద కొంతమంది భక్తులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా ఈ శ్రీశైల క్షేత్రంలో ఈ యొక్క మహాశివరాత్రి ఈ యొక్క పర్వదినాన ఎలా ఈ భక్తులందరూ కూడా ఎలా వస్తున్నారు, దీనికి సంబంధించి మీకున్న నాలెడ్జ్? గత 3 రోజుల నుంచి నేను శ్రీశైలంలో ఉన్నా అండి. ఫస్ట్ టైము శ్రీశైలానికి శివరాత్రి రోజున రావటం ఇదే చాలా ఫస్ట్ టైము. భక్తులకి సౌకర్యాల్లో దేవస్థానం 100% సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడెక్కడ భోజన కార్యక్రమాలు కానీ క్యూ లైన్లో నిన్న 2 రోజుల నుంచి క్యూ లైన్లో తిరుగుతూ ఉన్నాం. వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆహారం కానీ మంచినీరు కానీ అన్ని సదుపాయాలు అందిస్తూ ఉన్నారు. ఒకటి ఏంటంటే ఒకేసారి దాదాపు 1,00,000-1,50,000 మంది భక్తులు వస్తే అకామిడేషన్ వరకు కొంచెం అది ఇక మనం అండర్స్టాండబుల్. టెంట్ హౌస్లో ఎక్కడ పడితే అక్కడ స్వాములు, శివస్వాములు అందరూ అలా పడుకుంటూ ఉన్నారు. అదొక్కటి తప్పించి మిగతా పారిశుధ్యం కానీ దేవస్థానంలో మన దర్శనం ఏర్పాట్లు కానీ చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈవో గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఓం నమఃశివాయ. స్వామి మన వద్ద అంటే ధర్మకర్తల మండలి సంబంధించిన మెంబరు సుబ్బారావు గారు ఉన్నారు, ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, అంటే ఇక్కడికి వచ్చే మహాశివరాత్రి వచ్చే భక్తులకు ఎటువంటి విస్తృత ఏర్పాట్లు చేశారు? అలాగే ఈవో గారు కావచ్చు, మీ ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులంతా కూడాను పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఎక్కడ అంటే విధుల్లో సంబంధించి ఎలా మీరు స్ప్లిట్ చేసుకొని సేవలు అందించడానికి భక్తులకు ఎలా ముందుకెళ్తున్నారు? ఓం నమ శివాయ. ఈరోజు శివరాత్రి సందర్భంగా మా పాలక మండలి సభ్యులు, చైర్మన్ గారు, అలాగే మా దేవస్థాన అధికారులు, ఈవో గారు కానివ్వండి, మిగతా అధికారులు, అలాగే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరం కూడా సమన్వయం చేసుకుంటా, పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటా భక్తులకు ఎవరికి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్లో కానివ్వండి, టికెట్స్ దగ్గర కానివ్వండి, అలాగే లడ్డూ ప్రసాద విక్రయాల్లో కానివ్వండి, అలాగే దర్శనాలు ఫ్రీ దర్శనం లైన్ చూసుకుంటే మీరు నిన్న కనుక చూసుకుంటే ఫ్రీ దర్శనం లైన్ ఆల్మోస్ట్ అరగంటలో క్లియర్ అయిపోయింది. అలాగే 200 లైన్ అయితే అలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది, ఎక్కడ వెయిటింగ్ లేకుండా. అలాగే లైన్లో ఎవరైనా వెయిటింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఉప్మా కానివ్వండి, ప్రసాదాలు, బిస్కెట్లు, అలాగే ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళకి పాలు ఇవ్వటం కానీ అవన్నీ జరిగాయి. ఇప్పుడు ఈరోజు మటుకు భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. తండోపతండాలుగా వస్తున్నారు శివభక్తులు. వాళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణతో వెళ్తూ ఉన్నారు. అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ దర్శనాలు అవి కల్పించడానికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలాగే మేము పాలక మండలి సభ్యులుగా కూడా అందరూ ఇంక్లూడింగ్ చైర్మన్ గారు, అలాగే మిగతా పాలక మండలి సభ్యులు కూడా దేవస్థానం ప్రాంగణంలోనే ఉంటూ
మిగతా అధికారులతో దేవస్థాన అధికారులతో సమన్వయం చేసుకుంటా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటానికి కృషి చేస్తున్నాం. ఇప్పుడు అంటే మీ ట్రస్ట్ బోర్డు ఏర్పడిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి శివరాత్రి. దీనికి సంబంధించి ఎలా మీరు దిశానిర్దేశానికి సంబంధించిన అంటే మీ సూచనలు కానీ సలహాలను తీసుకొని ముందుకెళ్తున్నారు? అలాగే అంటే పెద్ద ఎత్తున వస్తున్న ఈ భక్తులతో కావచ్చు, సాయంత్రం బాగా అలంకరణకు సంబంధించి కావచ్చు, ఎలా ఏర్పాటు చేసుకుంటున్నారు? అది మా పాలక మండలి వచ్చిన తర్వాత మొదటి శివరాత్రి ఇది. సో మా పాలక మండలిలో కొంతమంది ఆల్రెడీ భరద్వాజ్ శర్మ గారు అని ఒక సీనియర్ సభ్యులు ఉన్నారు. ఆయనకి కొంత అవగాహన ఉంది దీని మీద. అలాగే మాకు కూడా బేసిక్గా మనం కూడా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కాబట్టి కొంత అవగాహన ఉంది. అలాగే ఇక్కడ సీనియర్ సభ్యులు చాలామంది ఉన్నారు, సీనియర్ అధికారులు. కలెక్టర్ గారు ఏంటంటే ఆవిడ మొత్తం దేవస్థానం ఈ శ్రీశైలంలో మొత్తం తిరుగుతా, అణువణువునా తిరుగుతా, ఆవిడ ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీవ్ర పోలీస్ అధికారులు అందరూ కూడా సో ఎటువంటి భద్రతా లోపం లేకుండా చాలా బాగా చేస్తున్నారండి. భక్తులు కూడా సహకరిస్తున్నారు, అది చాలా గొప్ప విషయం. మేము ఈ ఉత్సాహంతో ఏంటంటే నెక్స్ట్ వచ్చే శివరాత్రికి ఇంకా బెటర్ ఫెసిలిటీస్, ఇంకా బెటర్గా ఉండేటట్టు డెఫినెట్గా కృషి చేస్తాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ కూడా లక్షలాది మంది భక్తులు ఇప్పటికే తరలి వచ్చారు. దానికి సంబంధించి ఎన్ని క్యూ లైన్లు మీరు ఏర్పాటు చేశారు? అదేవిధంగా ఉచిత లడ్డూకు సంబంధించి కూడా మీరు పంపిణీ చేస్తున్నారు అందరూ కూడా, అది కూడా ఆశించదగ్గ విషయము. దానిలో కూడా స్పందన ఎలా చూస్తున్నారు? అంటే స్వయంగా మీరు కూడా క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్నారా భక్తులతో పాటు? మేము ఉదయం క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అలాగే బయటికి రాగానే మాకు లడ్డూ ప్రసాదం కూడా ఇచ్చారు. లడ్డూ ప్రసాదం ప్రతి ఒక్కళ్ళు టేస్ట్ చేయండి, ఎంత బాగుంది, అంత చాలా చాలా రుచికరమైన ప్రసాదం, అది చాలా బాగా చేశారు. అలాగే క్యూ లైన్లో కూడా ఏంటంటే సపరేట్ చేశారు, దానికి ఫ్రీ లైన్ సపరేట్ 200, 500 చేశారు. ఇంతకుముందులాగా 150, 300 అవన్నీ తీసేసి ఓన్లీ 200, 500 చేశారు. అట్లాగే ఎవరైనా విఐపీలో జడ్జెస్ ప్రోటోకాల్ ఎవరైనా వస్తే వాళ్ళకి సపరేట్గా 500 వాళ్ళతోటి క్లబ్ చేసి పంపిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లే అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లకు కావచ్చు, అలాగే దర్శన ఏర్పాట్లు కావచ్చు, పాదరంగా కావచ్చు, రవాణా, అలాగే వసతి, అలాగే ఈ యొక్క ప్రధానంగా అయితే వచ్చిన భక్తులందరూ కూడా మంచి ఉచిత లడ్డు సంబంధించి కూడా వితరణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతేనేమి అరగంటలోనే భక్తులందరూ కూడా ఫ్రీగా అంటే అలంకార దర్శనము జరుగుతుందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ సుబ్బారావు గారు కూడా బోర్డు సభ్యులు అలా యొక్క సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. మొదటి శివరాత్రి అయినప్పటికీ పెద్దల యొక్క సూచనలు సలహాలు కలెక్టరు అలాగే ఎస్పీ సునీల్ శరణ్ సంబంధించి కూడా వాళ్ళ సూచన సలహాలు తీసుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు తీసేందుకు కూడా మేము పెద్ద ఎత్తున సిద్ధంగా ఉండి భక్తులకు అంటే దర్శనమే ప్రథమ విధిగా చివరిగా పనిచేస్తున్నామని చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా నైన్ టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.